జూన్ 1వ తేదీ మొదలు వృశ్చిక రాశి వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది. 5 ఏళ్ల పాటుగా వీరిని అదృష్టం వరిస్తుంది. ఈ వీడియోని మిస్ కావద్దు. జూన్ 1వ తేదీ నుండి కూడా వృశ్చిక రాశి వారి జీవితంలో ఎటువంటి అఖండ రాజయోగం పట్టబోతోంది. ఏకంగా 5 ఏళ్ల పాటు వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. దాని ద్వారా మీరు మా వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. ఈ వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వ రాశి. లక్షణ రీత్యా వృశ్చిక రాశి చాలా స్థిరమైనది. అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు కూడా ఖచ్చితంగానే ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావము అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు రహస్యంగా వ్యవహారాలు చక్కబెడతారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు. ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి యొక్క కష్టాలను కూడా వీరితో పంచుకుంటారు. ఈ వృశ్చిక రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఈ రాశి వారికి భూమి, వాహనము, యంత్ర సంబంధిత వృత్తి, వ్యాపారాలు కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగ పరంగా నిజాయితీగా నడవడానికి వీరు చాలా ఇష్టపడతారు. చాడీలు చెప్పే వారి వలన జీవితంలో ఎక్కువగా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయండి. సిద్ధాంతాలు రోజుకి ఒకసారి మార్చుకునే మనస్తత్వం అయితే మాత్రం వీరికి లేదు. జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది కారణమవుతుంది. వృశ్చిక రాశి వారి వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో చాలా మంచికి దారితీస్తాయి. సోదరి వర్గం ఎదుగుదలలో ముఖ్య పాత్ర వహిస్తారు. బాధ్యతాయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా మారుతుంది. వీరు అనేక మందికి శత్రువులయ్యే అవకాశాలు కూడా కలవు. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంటే జూన్ 1వ తేదీ మొదలుకొని 5 ఏళ్ల పాటుగా వీరికి రాజయోగమే పట్టబోతూ ఉంది అని చెప్పడంలో సందేహం లేదు. ఉత్సాహవంతమైనటువంటి కాలాన్ని గడపబోతున్నారు. గతంలో పూర్తి కాని పనులు ఈ సమయంలో పూర్తి అవుతాయి. ప్రయాణాలు మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలిస్తాయి. మీ పనులలో ఉన్న ఆటంకాలన్నింటినీ కూడా ఈ సమయంలో తొలగిస్తాయి. ఇష్టదైవ నామాన్ని జపిస్తే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. కార్యసిద్ధి ఉంటుంది. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు అనేవి కూడా ఈ సమయంలో పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మీకు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం అయితే ఉంటుందండి. ఆశయ సాధనలో సఫలీకృతులవుతారు. వ్యాపారంలో ఆర్థిక లాభం పొందుతారు. ఉత్సాహంతో ముందుకు సాగండి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను కూడా చేపడతారు. కీలకమైన వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఒక శుభవార్త మీకు చాలా శక్తిని కూడా కలిగిస్తుంది. ఇష్టదేవతా ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదం. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో గత అనుభవంతో పనిచేస్తే అనుకున్నది సాధిస్తారు. వినోద కార్యక్రమాల్లో కూడా మీరు బాగానే పాల్గొంటారు. మీ ప్రతిభకు, పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుండి మంచి ప్రశంసలు అనేవి కూడా లభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు కూడా మీరు వింటారు. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నాన్ని చేస్తారు. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. బంధుమిత్రుల వలన ధన వ్యయం జరుగుతుంది. గురు ధ్యానం, రాహుశ్లోకం చదివితే మీకు మేలు జరుగుతుంది. చూసారు కదా, ఈ వృశ్చిక రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది, అసలు వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి అనే విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈ రాశికి చెందిన వారికి కుటుంబ పరంగా ఈ నెల అయితే చాలా బాగుంటుందండి. మీరు కుటుంబ ఫంక్షన్లకు హాజరు కావచ్చు లేదా బంధువుల ఇంటిని సందర్శించవచ్చు. ఈ రాశికి చెందిన వారికి సమయంలో కుటుంబ సభ్యుల నుండి మంచి సమయాన్ని మీరు ఆస్వాదిస్తారు. కుటుంబ సభ్యుల్లో ఒకరు తమ యొక్క కెరియర్ లేదా పనిలో మెరుగ్గా ఉంటారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యల నుండి సమయంలో కోలుకుంటుంది. ఈ నెల ముఖ్యంగా వీరి యొక్క ఫ్యామిలీ ఫంక్షన్లకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ నెల చాలా బాగుంటుంది. కొన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్త పడాలి.
మీ యొక్క సమస్యలను అధిగమించడానికి మీరు ఎప్పుడూ కూడా సరైన విశ్రాంతి తీసుకుంటే మేలు. చూసారు కదా వృశ్చిక రాశి వారి గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా తెలుసుకుందాం. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. వృశ్చిక రాశి వారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఆలోచించి ఖర్చు చేసే స్వభావం వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతుంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అనేది కూడా అధికంగానే ఉంటుంది. ఈ రాశి వారు కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. వీరిలో కొంతమంది ప్రయాణాలు చేయడాన్ని, సంచరించడాన్ని ఇష్టపడతారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు. వృశ్చిక రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి అయితే ఉంటుంది. ఏ విషయం కూడా వీరు మనసులో దాచుకోలేరు. అందుచేత కొందరు వృశ్చిక రాశి వారిని ద్వేషిస్తారు. ఈ రాశి వారికి ఏకపక్ష నిర్ణయాలు, దౌర్జన్యం, ఇతరులను లక్ష్య పెట్టకుండా అభిప్రాయాలను అమలు చేయడం కూడా నష్టాన్ని కలిగిస్తాయి. సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాల కారణంగా ఇబ్బందులు కూడా ఏర్పడతాయి. ఈ విషయం ఎంత త్వరగా గమనిస్తే అంత మంచిది. వచ్చిన సదవకాశాలను వినియోగించుకొని కుటుంబ సభ్యులతో అన్ని సుఖములు పంచుకుంటే జీవితము ఎటువంటి ఒడిదుడుకులు కూడా లేకుండా సాఫీగా సాగిపోతుంది. వృశ్చిక రాశి వారు గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అవసరము. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు. అలాగే శనగలు దానం చేసిన చాలా మంచి ఫలితం అనేది వీరికి లభిస్తుంది. ఈ రాశి వారు వ్యాపారంలో రాణించడం చేత ఆర్థిక స్థితి అనేది మెరుగ్గా ఉంటుంది. కొత్త వాహనాలు, నగలు, ఇంటి స్థలాలు కొనుగోలుపైన దృష్టి పెడతారు. వీటిని కొనుగోలు వలన ఆ తర్వాత కాలంలో వీరికి లాభం బాగానే కలిసి వస్తుంది. ఈ వృశ్చిక రాశికి చెందిన వారికి అదృష్ట సంఖ్యలు 3, 7 మరియు 9. అయితే 4, 5, 6 మాత్రం అశుభ సంఖ్యలు. సోమవారం, మంగళవారం మరియు గురువారం వృశ్చిక రాశి వారికి శుభప్రదమైన రోజులు. ఈ రోజులలో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన కొత్త పనులు మొదలు పెడితే వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపించదు. శుభతిథి ఉన్న రోజులు, మాస శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చేయండి. వీలున్నప్పుడల్లా మీ నుదుటిపైన కుంకుమ తిలకం రాయండి. మర్రి చెట్టుకు పాలను నైవేద్యంగా పెట్టి చెట్టు వెరలో పోసిన తర్వాత పాలతో తడిచిన మట్టిని కలిపి తిలకంగా పెట్టుకోండి. హనుమంతుడిని పూజించి హనుమాన్ చాలీసాను పఠిస్తే మేలు. సర్వాష్టక కలశాన్ని పూజించండి. ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడినది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.